తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాపుల కేసు దుమారం రేపుతోంది. బెట్టింగ్ యాపులు ప్రమోట్ చేసిన వారిపై పోలీసులు వరుసగా కేసులు నమోదు చేస్తున్నారు. ఒక్కొక్కరిని విచారిస్తున్నారు. తాజాగా నోటీసులు జారీ చేసిన వారిలో ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ, దగ్గుపాటి రానా, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, శ్రీముఖి, నిధి అగర్వాల్తో సహా 25 మంది ప్రముఖులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు మియాపూర్ పోలీసులు. బెట్టింగ్ యాప్ వ్యవహారంలో పోలీసులు దూకుడు పెంచారు. ఆ యాప్లను ప్రమోట్ చేసిన మరికొంతమంది నటీనటులపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు 25 మంది నటీనటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కేసు నమోదు చేశారు. సినీ ప్రముఖుల జాబితాలో రానా, దగ్గుపాటి, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్ ఉన్నారు. అటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లలో అనన్య నాగళ్ల, శ్రీ హనుమంతు, శ్రీముఖి, వర్షిణి, సౌందర రాజన్, వాసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, పావని, నేహా పఠాన్, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్ష సాయి, భయ్యా సన్నీ యాదవ్, యాంకర్ శ్యామల, టేస్టీ తేజ, రీతూ చౌదరి, బండారు సుప్రీత ఉన్నారు. మియాపూర్ వాసి ప్రమోద్ శర్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ బెట్టింగ్ యాప్ల వల్ల ఇప్పటికే చాలా మంది ఆర్థికంగా నష్టపోయి ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేయటం వల్ల చాలా మంది అమాయకులు వాటి మాయలో పడి సర్వం కోల్పోతున్నారు. ఈ మధ్య కాలంలో బెట్టింగ్ యాప్లపై చర్చ మొదలవడంతో పాటు పోలీసులకు ఫిర్యాదులు కూడా అందాయి. దీంతో హైదరాబాద్ పోలీసులు బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేస్తున్న వారి భరతం పట్టే పనిలో పడ్డారు. డబ్బు సంపాదన ధ్యేయంగా పెట్టుకున్న కొంతమంది బెట్టింగ్ యాప్ల వల్ల జరిగే నష్టాల్ని పట్టించుకోవటం లేదు. ఆలస్యంగానైనా పోలీస్ యంత్రాంగంలో కదలిక రావడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాన్స్టెంట్ నిఘా పెట్టాము సోషల్ మీడియా మీద. ఎవరైనా ఇటువంటి వీడియోస్ పెడితే మేము ఇలాగే కేసు కట్టి చర్య తీసుకుంటాం, చట్టపరమైన చర్య తీసుకుంటాం. పబ్లిక్కి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మీ నాలెడ్జ్లో ఇటువంటి వీడియోస్ ఉంటే ఆన్లైన్ బెట్టింగ్ యాప్, క్రికెట్ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్న ఎవరైనా వీడియోస్ పోస్ట్ చేస్తే మా దృష్టికి తీసుకురండి. ఎందుకంటే వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్, వాళ్ళు సమాజంలో మంచి పని చేయడానికి ప్రయత్నం చేయాలి, కానీ సమాజంలో ఇటువంటి మహమ్మారి లాంటి క్రికెట్ బెట్టింగ్ ప్రోత్సహిస్తే ఎటువంటి పరిస్థితుల్లో సహించేది లేదు. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లో ప్రముఖులు ఉండటం వల్ల రాబోయే రోజుల్లో ఎలాంటి చర్యలు చేపడతారో అనే ఆతృతతో ఎదురు చూస్తున్నారు జనం.